నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనందరం కూడా భగవంతుడికి ఏదైనా పూజ చేసే ముందు ఏదో ఒక కోరిక కోరుకొని మొక్కుకొని ఆ మొక్కులు చెల్లించడం కోసం రకరకాల రూపంలో అది డబ్బు రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఆఖరికి మన తల నీలాల రూపంలో కానీ ఇవి చెల్లిస్తాను స్వామి అని చెప్పి కోరికలు కోరుకుంటూ ఉంటాము, మొక్కులు చెల్లిస్తూ ఉంటాము. నిజంగా భగవంతుడికి మనం ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి ఆయనకు ఆశ పెట్టి మనం కోరికలు కోరుకోవడం కరెక్టేనా? మనం భగవంతునితో కూడా వ్యాపారం చేస్తున్నామా? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గణపాటి గారు. వారు ప్రవచనకర్త, ఋగ్వేద అధ్యాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మంగళం మాతో. అయితే మనం ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది భగవంతుని చాలామంది కాదు అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు సాధారణంగా. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి భగవంతునికి మొక్కుకునేటప్పుడు అది ఒక మొక్కు అనేది ధనం రూపంలో కానీ, స్వామి నేను అనుకున్నది నెరవేరితే నీకు పలానా ధనం నీకు హుండీలో వేస్తా అని, లేదంటే బంగారం అని చెప్పి, ఆఖరికి మనం తల నీలాలు కూడా కొంతమంది మొత్తం చేయించుకుంటారు, కొంతమంది కత్తర్లు అని చెప్పి రకరకాలుగా ఆయనకి ఏదో ఒకటి చెల్లిస్తూనే ఉంటామండి. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతేనా? భగవంతుడికి మనం ఏదో ఒకటి ఈ రూపంలో ఇస్తేనే ఆయన మన కోరికలు నెరవేరుస్తాడా? ఆయన అనుగ్రహం మనకు కలుగుతుందంటారా? ఇప్పుడు ముఖ్యంగానండి మొక్కు అనంటే వాగ్దానం. భగవంతుడికి మనం ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాం. నేను ఇది చేస్తాను, ఇది జరిగితే ఇది చేస్తాను అని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బో జుట్టో ఏది ఇచ్చినా కూడా ఇదేది మనదేం కాదు, భగవంతుడిదే. ఇప్పుడు కొబ్బరికాయ మనం కొట్టామనుకోండి, అది మనది కాదు, అవును, భగవంతుడి సృష్టిలోంచి మనం తీసుకున్నాం. మళ్ళీ మనం ఆయనకి ఇస్తున్నాం. ఇందులో మనం ఇచ్చేది ఏముంది అంటే ఆయనకి మనం ఇచ్చేదే ఉంది అని మనం ఆలోచించినప్పుడు నువ్వు ఇవ్వడం మాత్రమే నిజం. ఆయనకి నేను ఇచ్చేస్తున్నాను, ఆయనకి నేను ఏదో ఉపకారం చేసేస్తున్నాను అనుకుంటే తప్పు. పురాణాల్లో ఒక వాక్యం ఉందండి, మీరు తలనీలాలు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ముండనం చోపవాసశ్చ సర్వతీర్థే స్వయం విధి అంటారు. అంటే అండి ముండనం అంటే తలనీలాలు మనం తీయించుకోవడం అన్నమాట అండి, గుండు చేయించుకోవడం, దానికి ముండనము అని పేరు. ఉపవాసం ఒకటి. ఈ రెండూ కూడాను అన్ని క్షేత్రాల్లోనూ కూడా విధి అని చెప్పారు, అంటే చేయవలసింది. ఎందుకు చేయాలట? ఇవి ప్రాయశ్చిత్తం అని చెప్పారు అన్నమాట అండి. మనం చేసిన అంటే మీరు గుండు చేసుకుంటే కనుక తిరుమల కొండ మీద మీరు చేసినటువంటి అనేక పాపాలు పోతాయి. అందువల్ల మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మనం ఇది చేసుకుంటున్నాం. మనం స్వామికి సమర్పించడము, తిరుమల వెంకటాచల మహత్యంలో ఉన్నటువంటి ఆయనకి కొంత జుట్టు లేనప్పుడు ఇవ్వడం, అవన్నీ కూడా స్థల పురాణము వెంకటేశ్వర మహాత్మ్యంలో మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మనకి ముఖ్యంగా ఇది అనేది అన్ని తీర్థక్షేత్రాల్లోనూ చేయాలి. శ్రీశైలం వెళితే శ్రీశైలంలో చేయాలి, గయ వెళితే గయలో చేయాలి, కాశీ వెళితే కాశీలో చేయాలి. పైగా అండి ఆశ్చర్యపోతారు మీరు, ఈ యొక్క ప్రాయశ్చిత్తం మక్కాలో ముస్లింలు కూడా చేస్తారు. అవునా? వాళ్లకు అనేక ఆచారాలు ఉన్నాయి. మక్కా యాత్రలో వాళ్ళకి ముఖ్యంగా 7 ఆచారాలు ఉంటాయి మక్కా యాత్రకి వెళ్ళేటటువంటి వాళ్ళు. అందులో కూడా 2 ఇవే, ముండనము ఉపవాసము. అంటే తల గుండు చేయించుకోవడము, ఉపవాసం చేయడం, ఈ 2 మక్కాలో ముస్లింలు కూడా చేస్తారు. వాళ్ళకంటే పూర్వమే ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మం కాబట్టి ఇక్కడ నుండే ఆచారం వాళ్ళకి వెళ్ళింది అని చెప్పడంలో సందేహం ఏం లేదు. దీంతో పాటుగా ఇంకా కొన్ని వాళ్ళకి అక్కడివే ఉన్నాయన్నమాట అండి. దానం ఒకటి ఉంది. ఇప్పుడు దానాలు మనం పుణ్యక్షేత్రాల్లో చేస్తే మహాఫలం, వాళ్ళు మక్కాలో దానం చేస్తే మహాఫలం, అది చేస్తారు. ఈ విధంగా మన నుండి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు. కావున ఏదైతే తల నీలాలు సమర్పించడం అనేటటువంటిది ప్రాయశ్చిత్తము, మన పాపాలు పోగొట్టుకునేది అని దృష్టిలో పెట్టుకుని స్వామికి మనం సమర్పించుకుంటాం. ఉపవాసం కూడా ఉంటాము క్షేత్రాల్లో. అయితే మీరు అడిగినటువంటి పాయింట్కి వస్తే, మనం నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అనేటటువంటిది ఏంటంటే అది ఒక వ్రతం కిందకు వస్తుంది, అంతే. ఇప్పుడు నేను ఇది చేస్తాను అని భీష్మించి కూర్చుంటే మనకందరికీ తెలుసు భీష్ముడు అని, భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అని. ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు, జీవితాంతం దాని మీద ఆయన నిలబడ్డాడు. దానికి ఏమైంది? ఆయనకు గొప్ప కీర్తి లభించింది, అంటే దానికి ఆయనకి ఫలం వచ్చింది. తక్షణమే తండ్రి ఆయనకి ఇచ్ఛామరణం అనేటటువంటి ఒక వరం ఇచ్చేశాడు.
ఎప్పుడు కావలస్తే అప్పుడు నువ్వు మరణాన్ని ఆహ్వానించవచ్చు అని. భారత యుద్ధంలో కూడా చివరిలో ఆయన కోరుకుంటేనే వచ్చింది మరణం, అవును అవును అంతే తప్ప వేరే. ఉమ్, కావున ఈ విధంగా మనం భగవంతుడికి మొక్కుకుని ఉమ్, దాన్ని మనం ఆచరిస్తే అదే ఒక వ్రతము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్రతం చేయడం వల్ల మనకి ఫలం వస్తుంది. ఉమ్, మొక్కు మీరు మొక్కుకున్నారు, అవును. మీరు తీర్చలేదు అనుకోండి, ఆ, మీరు మాట తప్పారు. అవును అంటే భగవంతుడికి సత్యవ్రతం చాలా ఇష్టం. సత్యాన్ని తప్పినట్టు అవుతుంది. ఉమ్, మీరు భగవంతుడి వద్దే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇంకా మీరు సాధారణ ప్రజల వద్ద మీరు ఏమి నిలబెట్టుకుంటారో భగవంతుడు ఇది చూస్తాడు. సత్యనారాయణ వ్రతంలో వీళ్ళు చాలా మొక్కుకుంటారు, అవును ఆయన చేయుడు. ఉమ్, చేయనప్పుడు భగవంతుడు ఆగ్రహిస్తాడు, ఆగ్రహించి ఏదో శిక్షించాడు అని మనకు అందులో కనిపిస్తుంది. అంటే నానా ఏంటంటే కష్టాలు భగవంతుడు పడ్డారు అని. నన్ను పూజిస్తానని చెప్పి నువ్వు పూజించలేదు, అందుకే నీకు ఈ శిక్ష అని ఎందుకు చెబుతాడు? ఆ, చెప్పడు. ఆయన పేరే సత్యనారాయణ స్వామి. ఉమ్. సత్యం ప్రధానంగా కలిగినటువంటి భగవంతుడు. అంటే మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడం కోసం మళ్ళీ ఇబ్బంది అది ఒక మాయను సృష్టిస్తాడంతే ఆయన, సత్యంలో నిలబెట్టడం కోసం. ఓకే ఉదాహరణకి ఆయన వ్యాపారస్తుడు. ఉమ్, వ్యాపారస్తుడు ఈ విధంగా చేస్తా అన్నాడు, మాకు సంతానం లేదు, సంతానం కలిగితే కనుక నీ వ్రతం చేస్తాను అని మొక్కుకున్నాడు. అవును కూతురు కలిగింది, పెద్దదయింది, పెళ్ళైపోయింది, చేయలేదు వ్రతం. ఉమ్, అది ఇచ్చిన మాట తప్పాడు ఆయన. చెప్పాడు ఆ అసత్య దోషం అది. ఇచ్చిన మాట తప్పాడు, అందుకు కోపం వచ్చింది. పాయింట్ 1. అవును రెండవది, ఇతను ప్రజల్లో ఉండే మనిషి, ఉమ్, వ్యాపారస్తుడు అని అంటే నిరంతరం నలుగురు వస్తారు, కొనుక్కుంటారు, ఈయన అమ్ముతాడు. అవును భగవంతుడికి ఇచ్చిన మాటే నువ్వు నిలబెట్టుకోని వాడివి, ఉమ్, భగవంతుడి వద్దే నువ్వు సత్యవ్రతం చేయని వాడివి, అవును నువ్వు ప్రజలతో ఎలా ఉంటావు? ఉమ్, ఇది ఆయన ఆలోచించాడు. ప్రజా సంబంధాలు ఉంటాయి కదా ఎక్కువగా, అవునండి అవును కావున మనం బుద్ధి చెప్పాలి అని ఆయన అనుకున్నాడు. ఉమ్, అనుకుని ఆయన బుద్ధి చెప్పాడు, సత్య మార్గంలో పెట్టాడు. ఇచ్చిన మాట తప్పకూడదు, నిలబెట్టుకోవాలి అని. ఉమ్, అదేవిధంగా మొక్కు కూడా అంతే. మనం భగవంతుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అదే ఒక వ్రతము. మీరు ఒక మాట ఇచ్చి ఆ మాట మీరు భగవంతుడికి ఇచ్చింది నిలబెట్టుకుంటే పెద్ద వ్రతం. అవును మీరు సాధారణంగా మీ తోటి వాళ్ళకి ఒక మాట ఇచ్చారు, ఆ, ఆ మాట మీరు నిలబెట్టుకున్నారనుకోండి, దానికి కూడా మీకు కొంత పుణ్యం ఉంటుంది. ఆ, దీనికి మొక్కు అని పేరు. మనం భగవంతుడికి ఇచ్చేదేం లేదు, ఆయన మనకి ఇచ్చిందే మనం మళ్ళీ ఇస్తూ ఉన్నాము. ఇదంతా ఒక కారణం అంతే. మనం అయితే చాలా మంది మర్చిపోతుంటారండి, మొక్కుతారు, మొక్కడానికైతే ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. కానీ ఇందాక మీరు చెప్పినట్టు సత్యనారాయణ స్వామి కథలో ఉన్నట్టుగా మొత్తానికి మర్చిపోతారు, అసలు ఒక మొక్కు మొక్కుకున్నామన్న ఆలోచన కూడా ఉండదు. మరి అలాంటప్పుడు అసలు మనం ఆ మొక్కు చెల్లించుకునే అవకాశమే ఉండదు కదా. ఎటువంటి మొక్కు మరిచిపోయి ఉంటాం మనం. అప్పుడు ఏమిటి అని అంటే కొన్ని అసత్యవ్రత దోషాలు, ఆ, అలాంటప్పుడు మనం చేయడానికి కొన్ని అసత్య దోషం ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడానికి మనం కొన్ని వ్రతాలు అని ఉన్నాయి. ఆహా, మనం సంవత్సరం పొడవునా మనకు వచ్చేటటువంటి పండుగల్లో చాలా వాటిలో ఇది ఉంటుంది. ఉమ్, దీనికి కూడా మనం ఒకటి చేసుకోవచ్చు. నేను తెలిసి తెలియక ఉమ్, నిన్ను మొక్కుకుని మర్చిపోయినటువంటి ఉమ్, దోషం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టు. ఆహా, నువ్వే నాకు మళ్ళీ గుర్తు చేసి ఆ మొక్కు తీర్చేలా చూసుకోనన్నా అనుకోండి, భగవంతుడే చూసుకుంటాడు. ఉమ్, అది దోషం కాదు, ఓకే. మరుపు దోషం కాదు, కానీ తెలిసి ఉండి చేయకపోతేనే దోషం. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మనవళ్ళకో మనవరాలకో వివాహం చాలా ఆలస్యమైంది అనుకోండి, లేదంటే సంతానమే అనుకోండి, నా మనవడికి కనుక ఇలా జరిగితే నేను అలా చేస్తా స్వామి అని చెప్పి రకరకాలుగా మొక్కుకుంటారు పెద్దవాళ్ళు. కానీ వాళ్ళు కాలం చేస్తారు ఈ లోపే, అనుకున్నవి జరుగుతాయి. కానీ ఈ మొక్కు ఆ ముసలావిడ మొక్కింది వేరే వాళ్ళు చెల్లించొచ్చా, అప్పుడు మా అమ్మమ్మ మొక్కింది నానమ్మ మొక్కింది అనుకుంటారు. లేదు అంటే ఆ ముస్లాం పోయింది, ఏం మొక్కిందో కూడా అసలు మనకు తెలియదు, మొక్కుంటుంది కానీ ఏం మొక్కిందో. అటువంటి అప్పుడు ఏం చేయాలి? అది తెలియనప్పుడు అలాంటి డౌట్ ఉంటే, మా నానమ్మ అమ్మమ్మ చాలా మొక్కులు మొక్కుకునేది, ఏం మొక్కుకుందో ఏమిటో, ఆవిడ చెల్లించిందో లేదో అనుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడికి చెప్పుకోవచ్చు. ఓకే, అవి తెలిసేలా చేయి స్వామి అనేది ఒకటి. అది కూడా అవకాశం లేకపోతే కనుక ఆవిడ మొక్కుకున్నటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చలేకపోతే వాటికి ప్రతిఫలంగా నేను ఇది చేస్తున్నాను అని చేసుకోవచ్చు. అరుణాచల గిరి ప్రదక్షిణం కానీ, తిరుమల దర్శనంలో ఉపవాసాలు మొదలైనటువంటివి కానీ, ఇలా కొన్ని మనకు తెలిసిన వ్రతాలు దానికి ప్రాయశ్చిత్తంగా మనం చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు మనకి చాలా మంచి జరుగుతుంది. సత్యనారాయణ పూజే చేసుకోవచ్చు. చేసుకుని
నేను ఏమైనా మర్చిపోయినటువంటి మొక్కులు ఉంటే దానికి ప్రాయశ్చిత్తంగా ఇది చేసుకుంటూ ఉన్నాను, దయచేసి అనుగ్రహించు స్వామి అని మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఎలాగో ఇందాక గుండు టాపిక్ మాట్లాడుకున్నాం కదండి. సాధారణంగా ఆడవారి విషయానికి వస్తే మనం ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలామంది 3 కత్తర్లు అని చెప్పి మొక్కుకొని ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏకంగా గుండె చేయించుకుంటారు. నిజంగా ఆడవారు గుండు చేయించుకునే విధానం ఉందంటారా? మనకి శాస్త్రం మనం చూసుకుంటే ఆడవారికి గుండు లేదండి. హ్మ్. ఇప్పుడు మగవారు నున్నగా గుండు చేయించుకుంటే ఏ ఫలమో, ఆడవారు 3 కత్తెరలు ఇస్తే అదే ఫలం వస్తుంది. హ్మ్. రెండూ సమానమే. కానీ కొంతమందికి ఒక నమ్మకం, హ్మ్. గుండు చేయించేసుకుంటే అని చెప్పేసి. అలా లేదండి, అది అపనమ్మకం, అది అపార్థం. అది హ్మ్. ఆడవారు గుండు చేయించుకోనక్కర్లేదు. మరి ఇప్పుడు ఎలాగో సుమంగళి స్త్రీలు ఎప్పుడూ జుట్టుతోనే ఉండాలి. హ్మ్. పూర్వ సువాసనీత్వం వచ్చినప్పుడు, అంటే భర్త కాలం చేసినప్పుడు ఆ యొక్క ప్రాయశ్చిత్తం ఉంటుంది తప్ప హ్మ్. అంతవరకు మాత్రం గుండు చేయించుకోకూడదు ఆడవారు. ఓకే. కొందరి ఇళ్లల్లో మాత్రం వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వాళ్ళ నుండి వచ్చేస్తుంది హ్మ్. గుళ్ళు చేయించుకోవడం, వాళ్ళకి అలవాటు. పెద్ద ఆవిడ చెప్పింది కదా అని వీళ్ళు చేసేసుకుంటారు, కానీ అది చేయకుండా ఉంటే మంచిది. హ్మ్. ఆడవారు ఎప్పుడూ కూడా, సుమంగళి స్త్రీలు ఎప్పుడూ మంగళకరంగా ఉండాలి, నిండుగా ఉండాలి, జుట్టు బొట్టు పువ్వులు చీర ఇవన్నీ ఉండాలి. హ్మ్. అలా కాకుండా గుండు చేయించేసుకుంటే అది సుమంగళిత్వానికి కొంత మళ్ళీ ఇబ్బందికరం. అదేమన్నా దోషంగా మారుతుందంటారా? మరి అంతే కదండి, మళ్ళీ పూర్తిగా జుట్టు పెరిగి వాళ్ళు పువ్వులు పెట్టుకునేంత వరకు వాళ్ళకి మనం వాయనం ఇవ్వడానికి పనికిరారు. ఓ. అలాంటివి ఉంటాయి అన్నమాట అండి. జుట్టు పువ్వులు, ఇక్కడ కుంకుమ. ఇప్పుడు జుట్టు ఉందనుకోండి, మీరు ఇక్కడ కుంకుమ పెడతారు, అవును. గుండు ఉంటే ఏం పెడతారు? హ్మ్. కావున అది దోషం అవుతుంది, అంటే అది సౌభాగ్యకరం కాదు కాబట్టి అలా సౌభాగ్యకరం చేయకూడదు. కాదు, మంగళకరం కాదండి. అది మరి ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీలు చేయించుకోవచ్చు అంటారా? వాళ్ళు చేయించుకోవచ్చు, ఇబ్బంది లేదండి. ఓకే. అంటే వాళ్ళకి వయసుతో సంబంధం ఏం లేదు. ఎవరైనా సరే భర్త లేని వాళ్ళు స్త్రీలు చేయించుకోవచ్చు. చేయించుకుంటే తప్పేం లేదు. ఏం లేదండి, తప్పేం ఓకే. లేదు. అయితే ఇప్పుడు ఎలాగో భగవంతుడి టాపిక్, ఆయనకు సంబంధించిన టాపికే మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్. మామూలుగా మనం ఆలయాల్లోకి క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అంటారు. కానీ ఆలయాలకు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాళ్ళ హోదాని బట్టి చూస్తుంటారు. ఏమంటారు, ఇది 500 దర్శనం అని చెప్పి, ఇది ఈ దర్శనం అని చెప్పి అలా పెట్టారు. అంటే దానికి తగ్గట్టుగా స్తోమత ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలనే అది అక్కడ అర్థం. నిజంగా ఇంత తేడాలు ఉంటాయండి భగవంతుని దగ్గర కూడా? ఇది కరెక్టే అంటారా? నిజానికి భగవంతుడు మాత్రం మ్మ్. ఆయన యందు ఎవరికి ఎక్కువగా భక్తి ఉంటే ఆయనకే ఉన్నతాసనం వేస్తాడు. హ్మ్. మీకు భాగవతంలో చూస్తే కృష్ణ పరమాత్మ కుచేలుడు హ్మ్. వీళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం మనకు అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. కుచేలుడు అంటే ఆయన దరిద్రుడు అని అర్థం. హ్మ్. అంటే కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు, హ్మ్. చిరిగిన బట్టలు మాసిన బట్టలు కట్టుకున్నవాడు ఆయన. హా. అలాంటి కుచేలుడు చిన్నప్పుడు, చిన్న వయస్సులో, అంటే ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఓకే. కృష్ణ పరమాత్మ కుచేలుడు మ్మ్. వీళ్ళిద్దరూ ఒకే గురుకులంలో చదువుకుంటారు. చదువుకున్నప్పుడు కుచేలుడు ఒక చిన్న దోషం చేస్తాడు. అప్పుడు దానివల్ల దరిద్రుడైపోతాడు ఆయన. ఓ. అంటే అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఆ. కృష్ణ పరమాత్మ ఎవరు? ఒక గొప్ప సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తి లేదా కాబోయే చక్రవర్తి. అంటే ఆయనకి సింహాసనంలో ఆయన కూర్చోకపోయినా హ్మ్. ఆయనదే అంత. అవును. అంటే సింహాసనంలో ఆయన కూర్చోకపోయినా కూడా పవర్ అంతా ఆయనదే. హ్మ్. ఆ విధంగా అంతటి మహాశక్తిమంతుడు, మహాసంపన్నుడు ఆయన. ఈ కుచేలుడు అనేవాడికి ఏం లేదు. హ్మ్. వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా ఏదో సాదాసీదా, అంత కడు బీదలు వాళ్ళు. హా. వీళ్ళిద్దరూ కలిసి ఒకే గురుకులంలో చదువుకున్నారు. హ్మ్. ఇది మనకి పురాతన కాలంలో సర్వసాధారణం. మ్మ్. వీళ్ళిద్దరూ ఒకే చోట చదువుకున్నారు. గురువు గారు ఇంట్లోనే వీళ్ళు హ్మ్. గురు సేవ చేస్తూ వీళ్ళు చదువుకుంటుండేవారు. ఓకే. గురువుగారి భార్య వీళ్ళకి పనులు చెబుతూ ఉండేది. హ్మ్. అప్పుడు ఒకరోజు కృష్ణ పరమాత్మని అలాగే కుచేలుడిని పిలిచి, ఈరోజు వంటకి పుల్లలు తీసుకురండి అయ్యా అని చెప్పి పంపించింది. హా. వీళ్ళిద్దరూ వంట చెరకు అంటాం మనం, హ్మ్. అది తీసుకురావడానికి వీళ్ళు అడవిలోకి వెళ్ళారు. ఆ. వెళ్ళేప్పుడు ఒకవేళ ఆలస్యం అవుతుందేమో అని ఆవిడ, గురువుగారి భార్య తల్లి వంటిది కాబట్టి, హ్మ్. కొన్ని అటుకులు ఒక గుడ్డలో కట్టి, మీకు ఆకలిస్తే ఇది తినండి నాన్న అని ఇచ్చి పంపించింది. హ్మ్. అదేమో కుచేలుడి దగ్గర ఉంది అది. మ్మ్. ఇద్దరు వెళ్ళారు, మొత్తం కట్టెలు అది అయింది, కొంచెం బాగా ఆలస్యం అయిపోయింది. హ్మ్. కృష్ణ పరమాత్మకి ఆకలేసి తినడానికి ఇమ్మంటే ఈయన అటుకులు అయిపోయాయి లేవని చెప్పాడు. ఉండి కూడా. ఉండి కూడా. ఆహా. దాని వల్ల దరిద్రుడైపోయాడు ఆయన. అంటే చూడండి, చిన్న మాటతో ఎంత అబద్ధం ఒక. ఇదైపోతున్నాను. ఆ. అబద్ధం ఉండి లేదని చెప్పావు నువ్వు. అవును. ఇప్పుడు ఎవరైనా ఇంటికి భిక్షాటనకు వచ్చారనుకోండి,
లేదు వెళ్ళిపో అని చెప్పకూడదు మనం. అంటే నిజంగా లేకుండా పోతుంది. అలా కాకుండా చేతిలో ఏదో ఒక ఇది ఉందనుకోండి, చేయి ఖాళీ లేదని చెప్పచ్చు. తప్పేముంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో జెన్యూను వాళ్ళకి అవసరం ఉందనుకోండి, నిజంగా కష్టపడుతున్న వాళ్ళైతే మనం వాళ్ళకి ఉన్న పనినైనా ఆపుకుని మనం దానం చేయాలి. పదో పరకో మనం దానం చేయాలి. ఈ మధ్యకాలంలో కొంచెం అలాంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. అన్నీ ఉండి కూడా ఇది ఒక వృత్తిగా చేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం లేదు అని చెప్పకుండా, చిల్లర లేదు అని కూడా చెప్పకుండా, చెయ్యి ఖాళీ లేదు అంటే చేతిలో ఏదైనా ఒక వస్తువుని పెట్టుకుని చెయ్యి ఖాళీ లేదు అని చెప్పడం మంచిదండి. చేతిలో ఏదైనా పెట్టుకుని చెయ్యి ఖాళీ లేదు అని చెప్పడం ద్వారా మనం కొంచెం అనర్హులకి మనం దానం చేయకుండా మనం తప్పించుకోవచ్చు. అపాత్ర దానం కూడా పనికిరాదు కాబట్టి. ఇంకా సరే, ఇప్పుడు విషయానికి వచ్చేస్తే నాటి రోజుల్లో కృష్ణ పరమాత్మ కుచేలుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి చదువుకున్నారు. ఆ విధంగా ఆయన లేదని చెప్పడం, దరిద్రుడైపోవడం ఇదంతా కూడా మనకి జరిగింది. మళ్ళీ సంవత్సరాలు గిర్రున తిరిగాయి. ఇద్దరు కూడా గురుకులాల్లో చదివేసుకున్నారు, బయటకు వచ్చేసారు, ఎవరి పదవుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన మహాశక్తిశాలి, ఆయన ఒక రాజ్యాల్లో పవర్ఫుల్ పర్సన్గా ఉన్నారు కృష్ణ పరమాత్మ. కుచేలుడు ఆయన యొక్క పేద జీవనం ఆయన జీవిస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఈయన చాలా బిజీగా ఉన్నాడు. ఈయన మీకు తెలియదు ఏముంది, రాక్షసుల్ని చంపడం, పాండవులను ఉద్ధరించడం ఇదంతా కూడా ఈయన పని. ఈ సందర్భంలో ఒకరోజు కుచేలుడు ఈయన దర్శనానికి వచ్చాడు. కృష్ణ దర్శనం కోసం వచ్చాడు. పూర్వకాలంలో రాజుల్ని చూడడానికి వెళ్ళినా కూడా రాజ దర్శనం అనే అనేవారు. మనం ఇప్పుడు భగవంతుడిని దర్శించడానికి వెళ్తాం, తిరుమల దర్శనానికి వెళుతున్నానండి. అదేవిధంగా కృష్ణ దర్శనానికి వచ్చాడు కుచేలుడు. కడు బీదవాడు, ₹1 లేదు ఆయన దగ్గర. ఆయన కూడా ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? మీరు ఇందాక అన్నారు చూసారా, మనం దేవుడికి ఇస్తే ఆయన మనం అది లంచం ఇచ్చినట్టు కాదా అని. మనం దేవుడికి ఇస్తే అది లంచం ఇచ్చినట్టు కాదా, దేవుడితో వ్యాపారం కాదా అని అడిగారు. కుచేలుడు ఎందుకు వచ్చాడంటే, భార్యాభర్త ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, కడు బేదరికంలో ఉన్నారు. నీ బాల్యమిత్రుడు కదయ్యా, కొంచెం వెళ్ళి కృష్ణుడు ఏమైనా ఇస్తాడేమో తెచ్చుకో, కాస్త మన 5 వేళ్ళు నోట్లోకి వెళతాయి అని భార్య చెబుతుంది. అప్పుడు ఈయన కృష్ణుణ్ణి అర్థించడానికే వస్తాడు. ఏదైనా కృష్ణుడి సహాయం తీసుకోవడానికే వస్తాడు. మరి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకూడదు కదా. అందుకని ఆయన పాపం ఇంట్లో ఏమీ ఉండదు పాపం. అప్పుడు భార్య కొంత పాత అటుకులు ఉంటాయి, ఆ అటుకుల్ని పాపం ఒక చిన్న గుడ్డలో కట్టిస్తుంది. ఆ అటుకులు తీసుకుని వస్తాడు. అంటే ఇదంతా కూడా మీరు మనం దర్శనానికి వెళ్ళడానికి మీరు మ్యాచ్ చేసుకోండి. మనం భగవంతుడి దగ్గర కూర్చునే వాళ్ళం, ఏదో ఒక కానుక వేయడానికి మనం వెళతాం. ఆ విధంగా ఆయన అటుకులు తీసుకుని వస్తే డబ్బులు లేవు. డబ్బులు ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు దుర్యోధను లాంటి వాళ్ళు కృష్ణ దర్శనానికి వస్తే చాలా కానుకలు తెచ్చేవారు. ఈయన దగ్గర అవేం లేవు. పాడుబడిపోయినటువంటి పాత అటుకులు ఉంటే తీసుకుని వచ్చాడు ఈయన. ఈయన బయట ఉన్నాడు. ఈయన వేషభూషణ చూసి ద్వారపాలకులు లోపలికి వదలలేదు. చిచ్చి అసలు ఎవడవు నువ్వు, నిన్ను మా స్వామి చూస్తాడా ఏంటి, ఏం చూడ్డు అని గెంటేస్తూ ఉంటే కృష్ణుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. ప్రత్యక్షమైపోయి ఆగండి మీరు అని చెప్పేసి ఆయన్ని తీసుకుని లోపలికి వెళ్తాడు. అంటే ఆయన మరి డబ్బులు లేవు, డబ్బులు తేలేదు, ఏమీ లేదు. ఎందుకు ఆయన వచ్చాడు అని అంటే భక్తి. అంటే కృష్ణుడు ఆయన నాకేదో ఉపకారం చేస్తాడు, సహాయం చేస్తాడు అన్న నమ్మకంతో అంత దూరం నుండి వచ్చాడు. ఆయన ఉట్టి చేతులతో రాలేదు. కాస్తో కూస్తో ఆయన శక్తిలో ఇంతే అటుకులైనా కోటీశ్వరుడు 100 కోట్లు ఇచ్చినట్లు లెక్క. అంబానీ తిరుమల వెంకటేశ్వర స్వామికి 500 కోట్లు విరాళం ఇచ్చిన, ఏమీ లేనివాడు 5 రూపాయలు ఇచ్చిన, అది కూడా లేనివాడు 5 బియ్యపు గింజలు ఇచ్చినా కూడా ఒకటే. నీ శక్తిలో నువ్వు ఎంత పర్సంటేజ్ ఇచ్చావనేది ఇంపార్టెంట్. ఆ విధంగా ఆయన అటుకులు తీసుకుని వచ్చాడు. ఈయన ద్వారం వద్దకు వచ్చి తీసుకుని లోపలికి వెళ్ళాడు. నా కోసమే వచ్చావు కదయ్యా అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత సహజంగా ఈయన కృష్ణుడిని పూజించాలి. కానీ కుచేలుడు విప్రుడు, వేద విద్వాంసుడు కాబట్టి కృష్ణుడే కుచేలుడిని పూజిస్తాడు. అక్కడ ఒక సింహాసనంలో కూర్చోబెట్టి కుచేలుడి కాళ్ళు కడిగి ఆ యొక్క కాళ్ళు కడిగినటువంటి నీళ్లు జల్లుకుంటాడు. ఆయన చల్లుకునే భార్యలందరినీ పిలుస్తాడు, వాళ్ళకి చెల్లుతాడంటే ఆయన చేసి చూపించడం. అంటే ఈయన చిన్నవాడు ఆయన పెద్దవాడని కాదండి. అక్కడ ఆయన చేస్తే జనం చేస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ.
కృష్ణుడు చేస్తే ఆయన చేసింది చూసి అందరూ చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన చేసి చూపించాడు, ఒక సందేశం ఇచ్చాడు. అవును అవును. ఆయన చక్కగా కాళ్ళు కడిగాడు, ఉమ్, కాళ్ళు కడిగి ఆ నీళ్లు భార్యలతో సహా చెల్లుకున్నాడు. చెల్లుకున్న తర్వాత ఉమ్, ఏమిటయ్యా వచ్చిన కారణం ఏమిటి అని అనడానికంటే ముందు, నా దగ్గరికి నువ్వు ఉట్టి చేతులతో రావే, ఏదో తీసుకొచ్చే ఉంటావు, ఏం తెచ్చావు అంటాడు ఆయన. ఆహా, పాపం తేవడానికి సిగ్గుపడతాడు, చెప్పడానికి సిగ్గుపడతాడు, తీయడానికి. ఎందుకు అనంటే ఆ మొత్తం రాజ్యం చూస్తే వైభవోపేతమైనటువంటి రాజ్యం, బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఉమ్, భార్యలు చూస్తే పూర్తిగా గొప్ప గొప్ప నగలు ధరించి మహాలక్ష్మి స్వరూపాలందరూ కూడాను. ఉమ్, సేవకులు కూడా మంచి వైభోగంగా ఉన్నారు. మొత్తం చాలా, మన భాషలో చెప్పాలంటే లగ్జూరియస్గా ఉంది మొత్తం. ఉమ్, అలాంటి చోట ఈయన తెచ్చే అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు ఈయన. ఉమ్, సిగ్గుపడి అసలు తీయను నేనేం తేలేదు అని పాపం ఈయన ఏదో అంటాడనమాట. ఆహా, వద్దు కృష్ణ అంటే, నువ్వేం తెచ్చావో నాకు తెలుసులే అని ఉమ్, ఈయనే స్వతంత్రంగా ఆ అటుకులు తీసుకుంటాడు. ఉమ్, ఉమ్, ఆ అటుకులు తీసుకుని ఈయన